मानसून की आमद के पेश नज़र इंचार्ज सनतनगर कांग्रेस पार्टी डॉक्टर कोटा नीलम्मा ने सनतनगर डिवीज़न अलाउद्दीन कोटी बस्ती का दौरा किया। इस दौरान इन्होंने आवाम को दरपेश मसाइल से वाकफियत हासिल की। इस मौके पर इनके हमरा सीनियर लीडर मोहम्मद अज्जू भाई, सनतनगर महिला सदर कमर बेगम, मोहम्मद अतीक, जहांगीर खान, विजय कुमार, मोहम्मद सनाउल्लाह के अलावा दिगर मकामी कायदीन मौजूद थे। సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న అలావుద్దీన్ కోటి సనత్ నగర్ డివిజన్లో ఇక్కడ మేము ఒక టూర్ లాగా పెట్టి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఏంటి సమస్యలు ఏంటి ఇబ్బందులు అని చూడటం జరుగుతుంది. ఇక్కడ వాటర్ వర్క్స్ నుంచి, సీవేజ్ నుంచి, డ్రింకింగ్ వాటర్, అలాగే ఎలక్ట్రిసిటీ, అలాగే రోడ్స్, జిహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి రిప్రజెంటేటివ్ ఆఫీసర్స్ అందరు ఇక్కడ వచ్చి ఉన్నారు. మా అందరితో వాళ్ళు కూడా క్రితం గంటన్నర నుంచి ఈ మొత్తం ఏరియాని చూసి ఒక్కొక్క ఇబ్బందిని ఎలా మనం సాల్వ్ చేద్దామని ప్రయత్నిస్తున్నారు. వీళ్ళందరికీ నా ధన్యవాదములు ఈ రోజున సమయం ఇచ్చినందుకు. ఇలాగే మీరు ఇక్కడ చాలామంది స్థానికులను కూడా చూస్తున్నారు. వాళ్ళకు కూడా ఉన్న ఇబ్బందులు మాకు వచ్చి చెప్తున్నారు. చాలా బాగా పనిచేస్తుంది జిహెచ్ఎంసీ ప్రభుత్వం అని చెప్తున్నారు. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి. ముఖ్యంగా డ్రైనేజ్, సీవేజ్, ఇది ఒక మాన్సూన్ ఇప్పుడు రాబోతోంది. దానికోసం ప్రిపరేషన్ కోసం అని మనం ఈ డ్రైనేజ్, సీవేజ్ లైన్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయటం, అలాగే నీరు ఆగకుండా ఎలా ప్రవహించగలదు ఈ ఫెసిలిటీస్ అన్ని చూస్తున్నాం. అలాగే కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఇక్కడున్న పోలీస్ సిబ్బంది వీళ్ళందరితో కలిసి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. ఎప్పటిలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతోనే ఉంటుంది, ప్రజలకే సేవ చేస్తుంది. అలాగే మాతో ఈ రోజున ఈ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ నా థ్యాంక్ యూ. ఏ రకమైన మెయిన్గా వాటర్, సీవేజ్ ఇవి మెయిన్ ఇష్యూస్. డ్రింకింగ్ వాటర్లో ఏమైనా పొల్యూషన్ అవుతుండడం కానీ, లేకపోతే ఇప్పుడు వర్షాలు వస్తున్నప్పుడు నీళ్లు ఒక చోట ఇకట్ట అయిపోతాయి. దీన్నైతే వాటర్ లాగింగ్ అంటాం. ఆపరేషన్తోనే సాల్వ్ అవుతాయి. అంటే ఇక్కడ స్థానికులు ఎప్పుడైతే సహాయాన్ని పనులలో ప్రాబ్లం ఉంది, ముందరికి ఎలా తీసుకెళ్ళాలి అని రేపు చూడటం జరుగుతుంది. అలాగే డ్రింకింగ్ ఎక్కడైతే పొల్యూషన్ ఉందో చాలా సీరియస్ ఇష్యూ అది. సో దాన్ని కూడా నేను ఇమ్మీడియట్లీ స్టార్ట్ అవుతుంది. కొన్ని వర్క్స్ అయితే ఇవాళ పొద్దునుంచి మొదలైనాయి. ఇక్కడ మనం వస్తున్నామని ఇక్కడ సీనియర్ లైక్ మన హెల్త్ ఆఫీసర్స్ వీళ్ళందరూ వస్తున్నాగా అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. కొన్ని దాంట్లో షార్టేజెస్ ఉన్నాయి. అవి కూడా నేను రేపు డాక్టర్ గారు ఉంటారు, రేపు సండే కదా, బస్తీ దవాఖానాలో డాక్టర్ గారు ఉంటారు. సో ఆయన్ని కూడా కలిసి ఏంటి ఇష్యూస్ అని అవి కూడా చూడటం జరుగుతుంది.